రెనాల్ట్ కైగర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి. 2022 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆర్ఎక్స్టీ వేరియంట్ అనమాట. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి. జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే రెనాల్ట్ బండ్లు వచ్చేసి మనకు బాడీ బిల్డ్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి సార్. పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా ఎస్యూవీ కిందకి వస్తుందన్నమాట. సో ఇదైతే కనుక మన ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 6 lakhs లేదా 6,20,000 6 లక్షల నుండి 6,10,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బ్రీజాలో వచ్చేసి డీజిల్ వెహికల్ ప్రజెంట్ మార్కెట్లో షార్టేజ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇది డ్రైవ్ అయిన కూడా చాలా తక్కువ తిరిగింది సార్ వెహికల్. ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. మనం మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎస్యూవీలోనే మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉన్న బండి ఏంటంటే మారుతి బ్రీజా అని చెప్పొచ్చు. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపు ఒక 7,80,000 లేదా 7,90,000 అండి. 7,80,000 లేదా 7,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి ఎర్టిగా వెహికల్ సార్. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జెడ్డీఐ వేరియంట్ అండి. టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. 2013 మోడల్ అయినప్పటికీ ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మోటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ఏబిఎస్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ కాబట్టి మనకు 7 సీటర్లో మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండి ఏంటంటే ఎర్టిగా అని చెప్పొచ్చు. దీని మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకు 2013 మోడల్ జెడ్డీఐ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా వచ్చేసి 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 వరకు కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో ఎర్టిగా వెహికల్ అండి, 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఇందులో ఇది వచ్చేసి మనకు 2027 వరకు కూడా ఫిట్నెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆఫ్టర్ 2027 తర్వాత మనం ఫిట్నెస్ చేయించుకుంటే అరౌండ్ 15,000 to 20,000 దాకా అవుతుంది. మనం మళ్ళీ 5 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదండి. ఫిట్నెస్ అనేది చాలా ఈజీగా చేసేస్తారు. ఇది 2012 మోడల్ జెడ్ఎక్స్ఐ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ఇవన్నీ కూడా ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. మోడల్ అంటే తక్కువ బడ్జెట్లో 7 సీటర్లో మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ మనకు 4 lakhs బడ్జెట్లో మనకు ఎర్టిగా కార్ కావాలి చూసే వాళ్ళకైతే కన్నా ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. 2012 మోడల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,90,000 లేదా 4 lakhs అండి. 3 లక్షల వస్తే కన్నా 3,90,000 కూడా మనం ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. రెనాల్ట్ డస్టర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి RX-Z అండి. RX-Z అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చాలామంది కస్టమర్లు ఈ ఖర్చు తక్కువ బడ్జెట్లో ఎస్యూవీ వెహికల్లో ఈ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. బాడీ బిల్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఈ వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నాడు 3,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీ వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మనం సెల్లర్తో మాట్లాడించడం జరుగుతుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3,40,000 లేదా 3,50,000, 3,50,000 నుండి 3,40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. టాటా టియాగో వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ గురించి కూడా మన దగ్గర అడుగుతున్నారు. సో మన దగ్గర మాన్యువల్ అవైలబుల్ ఉన్నాయి, ఆటోమేటిక్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, XZA ప్లస్ అండి, టాప్ మోడల్ వస్తుందన్నమాట. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్. ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది వెహికల్. ఇది 2017 మోడల్, ఆటోమేటిక్ టాప్ ఎండ్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,20,000 నుంచి 4,30,000, 4,20,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హ్యాచ్ బ్యాక్లో ఏంటంటే కన్నా మనకు Volkswagen పోలో కానీ, టాటా టియాగో కానీ, నెక్సాన్ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనకు బాడీ బిల్ట్ అనేసి 5 స్టార్ రేటింగ్ ఉంటాయండి. మనకు స్ట్రాంగ్ ఉంటాయి వెహికల్. సేఫ్టీ వైజ్గా వెహికల్ అయితే బాగుంటుంది. 4,20,000, 430 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఈ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి జెడ్ఎక్స్ఐ వేరియంట్ అండి. జెడ్ఎక్స్ఐ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ మనకు ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కన్నా వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మనకు తక్కువ బడ్జెట్లో మనం అరౌండ్ 3 lakhs బడ్జెట్లో మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ బాగుండాలనుకున్న వాళ్ళకి ఎతికిన మారుతి సెలీరియో వెహికల్ అనేది ఫ్యామిలీకి ఎతికిన చాలా బెస్ట్ సూటబుల్ వెహికల్ అండి ఇది మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs వరకు ఈ వెహికల్ ఫైనలైజ్ చేయొచ్చండి. 3,60,000 అయితే కోట్ చేశారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3 లక్షల వరకు ఈ వెహికల్ ఫైనలైజ్ చేసి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. టాటా టియాగో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి
18 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్జెడ్ వేరియంట్ అండి. ఎక్జెడ్ అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలా వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఎక్జెడ్లో అయితే అవైలబుల్ ఉంటాయి సార్. ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ వచ్చేసి మనకు ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 లేదా 3,70,000, 3,60,000 లేదా 3,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. టాటా నెక్సాన్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్ ఎస్యూవీలో మనకు నెక్సాన్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ గురించి కూడా మన దగ్గర అడుగుతున్నారు. సో ఇదైతే 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. వేరియంట్ వచ్చేసి ఎక్జెడ్ఏ ప్లస్ అండి. ఎక్జెడ్ఏ ప్లస్ అనమాట, డీజిల్ ఆటోమేటిక్ వెహికల్. మైలేజ్ కూడా మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్సాన్లో వచ్చేసి మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. 5 స్టార్ రేటింగ్ ఉంటుంది మనకి. అందుకే చాలామంది కస్టమర్ టాటా వెహికల్స్ పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నెక్సాన్ కానీ, టాటా టియాగో కానీ మనకు బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా మనకు చాలా అంటే చాలా 5 స్టార్ రేటింగ్ ఉందండి ఈ వెహికల్కు. ఇది మనకు డీజిల్ ఆటోమేటిక్ కాబట్టి మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా, 16 to 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 7 lakhs బడ్జెట్లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 7,50,000 అయితే కోట్ చేశారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి మన వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మన సెల్లర్తో మాట్లాడుకుంటే 6,80,000 నుంచి 7 lakhs అండి. 6,80,000 నుండి 7 లక్షల వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మా దగ్గర కస్టమర్స్ వచ్చేసి ఫోర్డ్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే మెయిన్గా డీజిల్ వెహికల్. డీజిల్ వచ్చేసి మనకు మైలేజ్ కూడా బాగుంటుంది, సేఫ్టీ వైజ్గా బాగుంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. కాబట్టి ఈ వెహికల్ అనేది తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఎక్కువ ఈ కస్టమర్స్ వచ్చేసి ఈ వెహికల్ గురించి అడగడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వర్షన్ వచ్చేసి టైటానియం అండి. టైటానియం అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ఏబిఎస్, పుష్ స్టార్ట్ బటన్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇది సేఫ్టీ వైజ్గా వచ్చేసి ఫోర్డ్ అనేది మనకు బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. డీజిల్ వెహికల్. మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. 2013 మోడల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 3,60,000 అండి, 3,60,000 బడ్జెట్లో కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సో వెహికల్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక వెహికల్ అండి, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్. ఈ ఆటోమేటిక్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదైతే ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో వర్షన్ వచ్చేసి టైటానియం ఆప్షనల్ అండి, టైటానియం ప్లస్ అనమాట. ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సేఫ్టీ వైజ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీని బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇది మనకు 2017 మోడల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,70,000 లేదా 4,60,000, 4,60,000 లేదా 4,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేశాం సార్. మారుతి XL6 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి మనకు పెట్రోల్ ఉంటుంది. ఇందులో 21లో వచ్చేసి మనకు పెట్రోలే ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. అంటే జీటా అంటే మనకు ఆల్ఫాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ ఉంటాయండి. అంటే టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో అలై వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, మన టచ్ స్క్రీన్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డ్రైవ్ కూడా ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. 2021 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 8,80,000 లేదా 8,90,000, 8,80,000 లేదా 8,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మహేంద్ర స్కార్పియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు స్కార్పియోలో బ్లాక్ కలర్ గురించి పర్టికులర్గా అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే బ్లాక్ కలర్ అయితే ప్రజెంట్ స్టాక్లో అవైలబుల్ ఉంది సార్. ఇది ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి S11 వేరియంట్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 93,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇంటీరియర్ ఒకసారి గమనించవచ్చు, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. ఒకసారి రండి సార్ చూడండి. సార్ మీరు ఇంటీరియర్ని గమనిస్తే కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ కూడా చేయించుకున్నారు. ఫ్రంట్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సార్. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. 4 పవర్ విండోస్. మనకు రీడింగ్ అయితే ఓన్లీ 93,000 మాత్రమే డ్రైవ్ అయింది. అది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు కూడా. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 2021 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 10,50,000 నుంచి 11 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 1150 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడించడం జరుగుతుంది. 11 lakhs నుంచి 10,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే, బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. సో చూశారు కదండి వీడియో. ఆల్ వెహికల్స్ కవర్ చేయడం కష్టం కాబట్టి లిమిటెడ్గా కొన్ని వెహికల్స్ చేయడమే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా కొన్ని వెహికల్స్, వాటి డీటెయిల్స్, వాటి ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకు, జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి సార్. మా దగ్గర
కార్ అవైలబుల్ లేకపోయినా నేను సోర్సింగ్ చేసి తెప్పించే ప్రయత్నం చేస్తాను. మైసెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9951523999 అండి. అగైన్ నేను టెల్లింగ్ 9951523999 అండి. ఎనీ టైం మీరు కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను ఇక్కడ కస్టమర్తో కొంచెం బిజీగా ఉంటాను. మీరు వాట్సాప్లో అయినా సరే మెసేజ్ చేయండి. దాన్ని తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.